సో వెల్కమ్ టు కాంత్రిస ఆర్ట్ ఛానల్. ఓకే. సో ఈరోజు మనం చాలా తొందరగా వాటర్ కలర్స్తో ఎలా ఒక పెయింటింగ్ వేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ వేయడం కష్టం అన్న థాట్ తీసేయాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఎందుకంటే వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. నీకు ఏది సాధ్యమో నువ్వు అది చెయ్యి, నాకేది సాధ్యమో నేను అది చేస్తాను. విన్సెంట్ వ్యాన్ గోకి ఏది సాధ్యమో అది చేశాడు. అట్లాగే లియోనార్డో డావిన్సీకి ఏది సాధ్యమో అది చేశాడు. మనం ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. పోల్చుకోగానే పెయింటింగ్ అనేది కరప్ట్ అయిపోతుంది. పోల్చుకున్నప్పుడు నువ్వు వేసింది పెయింటింగ్ అంటే ఏమిటి అనేది ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనకి ఇప్పుడు దండ కనిపిస్తుంది. అరుణాచలంలో నేను, రాము, హరి అందరం బైక్ మీద వచ్చినప్పుడు తీసిన ఫోటో అది. దాన్నే రెఫరెన్స్గా పెట్టుకొని మనం బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ వేస్తున్నాం. సో మనకి ప్రకృతి అనగానే కనిపించే కలర్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెట్లు అంటే మొత్తం గ్రీన్స్, మళ్ళీ అందులో ఒక 6 to 7 షేడ్స్ ఉన్నాయి మనకి. అంటే ఆలివ్ గ్రీన్ డార్క్ ఉంది, శాప్ గ్రీన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న రకరకాల కలర్స్ పేర్లేవు. ఇదే గ్రీన్, సమ్ గ్రీన్, వెరిడియన్ హ్యూ, ఇది కూడా గ్రీనే. ఆ తర్వాత దీంట్లో ఎల్లో హ్యూస్ మిక్స్ చేసుకుంటే రకరకాల గ్రీన్స్ వస్తాయి. అంటే లెమన్ ఎల్లో కానీ, లేకపోతే క్యాడ్మియం ఎల్లో కానీ, లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఆరెంజ్ కలిపినా కూడా గ్రీన్స్లో టింట్స్ వస్తాయి. సో మనకు కనిపించే లీవ్స్ సో మెనీ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్నీ ఎట్లా మనకు కనిపిస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ లైట్ వల్ల కలర్ మారుతూ వస్తుంది. అదే చెట్టు రాత్రిపూట చూసామనుకో మొత్తం చీకటిగా కనిపిస్తుంది. బికాజ్ వాతావరణంలో చీకటి ఉంది. ఆ తర్వాత ఆ లీవ్స్ యొక్క షాడోస్ లీవ్స్కి మధ్యన పడి ఒక చీకటి ఏర్పడుతుంది. సో వీటన్నిటిని గమనించి పెయింటింగ్ అంటే ఎక్కడి కలర్స్ అక్కడ పెట్టడమే, హార్డ్ వర్క్ చేయడం కాదు. నువ్వు అక్కడ చూసినావు, అక్కడ లైట్ గ్రీన్ కనిపించింది, ఆ గ్రీన్ని కలర్స్లో ఎత్తురాడుకో. అది ఏ సైజు కనిపించింది, ఆ చిన్న ప్యాచ్ పెట్టు. దాని పక్కనే క్యాడ్మియం ఎల్లో కనిపించింది, అది పెట్టు. దాని కింద బ్లాక్ కనిపించింది, అట్లా పెట్టు. ఆ కింద ఏరియాలో ఇంకేదో లైట్ గ్రీన్ కనిపించింది, అది పెట్టు. తర్వాత అందులో కొంచెం రెడ్ మిక్స్ అయినట్టు అనిపించింది, రెడ్ డౌట్లెస్గా చెయ్యి. సో పెయింటింగ్ అంటే సంశయం లేకుండా నువ్వు చేసే వరకే. గొప్ప పెయింటింగ్ అనేది ఏమి ఉండదు, కొత్త పెయింటింగే ఉంటుంది. ఒక చిన్న ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్. మన ఇంట్లో పిల్లవాడు పుడతాడు అనుకో, వాడు గొప్పగా పుట్టాడు, కొత్తగా పుడతాడు. వాడు కోతిలాగున్నా కొత్తగా ఉన్నట్టే, జీడితలాగున్నా కొత్తగా ఉన్నట్టే, అమితాబ్ బచ్చన్ లాగా ఉన్న కొత్తగా ఉన్నట్టే. సో ఒకరిని పోలి ఒకరు లేనప్పుడు ఒకరు వేసినట్టు పెయింటింగ్ ఒకరు ఎందుకు వేయాలి? ఒకరి వాయిస్ ఉన్నట్టు ఒకరు వాయిస్ లేదు, ఒకరు ముక్కు ఉన్నట్టు ఇంకొకరు ముక్కు లేదు, ఒకరు నడకున్నట్టు ఇంకొకరు నడక లేదు. అలాంటప్పుడు అసలు ఒకరిలా ఎందుకు జీవిస్తున్నాం? జీవించకూడదు. సో నేచర్ అనేది, పెయింటింగ్ వేయడం అనేది చాలా మంచి ధ్యాన ప్రక్రియ. ఇప్పటి వరకు ధ్యాన ప్రక్రియల్లో ఓన్లీ కూర్చొని టైం వేస్ట్ చేయడమే నేర్పించారు, కానీ టైంని బియాండ్ టైంగా ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చని ఓన్లీ జెన్లో మాత్రమే చెప్పారు. మన భారతదేశం విస్మరించిన పెయింటింగ్. అందుకే పోల్చుకోకుండా పెయింటింగ్ వేయడం కూడా ధ్యాన ప్రక్రియనే. ఏది ఉందో అది యథావిధిగా చూసి ఆ కలర్ని అట్లా అప్లై చేసి పెయింటింగ్ బాగా వచ్చిందా బాగా రాలేదా అన్న థాట్ లేకుండా నువ్వు చేస్తే అది ధ్యాన ప్రక్రియ. అందుకని మనం త్వరలో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ కాదు కానీ అందరం కలిసి వాటర్ కలర్స్ మాట్లాడుకుంటూ ఒకటే సబ్జెక్ట్ని మాటికి టచ్ చేస్తూ దాన్ని మాటికి అర్థం చేసుకుంటూ ఎట్లా చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఆ తర్వాత ఇట్లా మెల్లగా ఇలా నిశ్శబ్దంగా వేస్తూ ఉండగా ఒక పెయింటింగ్ పూర్తయిపోతుంది.
ఇప్పుడు దాదాపు పెయింటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఇందులో డార్కర్ టోన్స్, లైటర్ టోన్స్ అన్నీ పెట్టేసింది కదా. ఆకాశం క్లియర్ రివీల్ అయింది. చాలా బాగుంది. ఎవ్రీడే అంటే రోజు తింటున్నాం, రోజు స్నానం చేస్తున్నాం, రోజు బాత్రూమ్కి వెళ్తున్నాం. అందుకే రోజు యోగా చేయాలి, రోజు పెయింటింగ్ చేయాలి, రోజు పుస్తకంలో పేజీ రాయాలి. నాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు బుక్ రాయడం చాలా కష్టం అంటే, అట్లా అనుకుంటున్నావు నువ్వు. రోజు ఒక పేజీ రాయి, 200 రోజుల్లో బుక్ అయిపోతున్నాను. ఇలాగూ కొన్ని సంవత్సరాలే నువ్వు పుట్టి మనిషి ఏం చేస్తున్నాడు, అతివాది. చేస్తే ఒకటేసారి చేయాలనుకుంటు, లేకపోతే నాకు చేత కదంటే. అట్లా కాకుండా రోజు చేయి, రోజు ఒక పేజీ రాయి. ఇప్పుడు మీరైనా రోజు ఒక్క పేజీ, అది కొంచెం సుత్తేసుకున్నట్టు కాకుండా లైఫ్ని అర్థం చేసుకునే ప్రక్రియలో ఏదో ఒక చిన్న రిఫ్లెక్షన్. అట్లా రోజు ఒక పేజీ కంప్లీట్ చేయి, దానికి ఒక చిన్న స్కెచ్ చేయి. మీ వాడి ఇంట్లో ఉన్నాడు, వాడికి దీనికి మూలకి ఇచ్చిన పెయింటింగ్ అది నీకు నచ్చిందని చెప్పు. ఆ తర్వాత కింద సంతకం పెట్టు, డేట్ రాయి. అట్లా 200 రోజులు రాస్తే 200 పేజీలు అయిపోయింది. అయిపోగా నువ్వు బుక్ వేయచ్చు. అసలు కుటుంబ సభ్యులందరూ కూర్చొని అసలు ఒక పాట నేర్చుకోవట్లేదు, ఓన్లీ పీకులాడుకుంటున్నారు. అదేదో లైఫ్ టైం ప్రాజెక్ట్ లాగా అందరు కలిసి మనం పుట్టిందే పీకులాడుకోవడానికి అన్నట్టుంది. అట్లీస్ట్ డాలు, కత్తి ఇట్లా గెటప్ వేసుకున్నా కొట్లాడుకోరు. కొంచెం వెరైటీగా చూడడానికి. ఈరోజు ఎట్లా కొట్లాడుకుంటున్నారు అంటే, మేము కాకతీయుల యుద్ధ రీతిలో కొట్లాడుకుంటున్నాం. కొత్త కొత్త బూతులను నేర్చుకోరు పోని, హర్ట్ కాకుండా ఎట్లా తెచ్చుకుంటే బాగుంటుందని ఏదో సోది. సో ఇట్లా పెయింటింగ్ పూర్తి చేసినాం. దాన్ని ఎంబడే అట్లా ఫ్రేమ్లో పెడితే ఎంత బాగుంది చూడు. ఎవడో ఒకటి చెప్పాడు, పెయింటింగ్ ప్రేమలో బందీ అవుతుంది, మనిషి ప్రేమలో బందీ అవుతుంది.